బృహదేశ్వర టెంపుల్, తంజాయి పెరియ కోవిల్. 80 టన్నుల గ్రెనైట్ని 216 అడుగుల ఎత్తున ఎలా పెట్టారు? చోళ పరిపాలనలో 9 లక్షల మంది సైనికులు, 60,000 ఏనుగులు, రాజు చెప్పిన పని చేసే ప్రజలు, కళాకారులు, విశ్వకర్మలు ఉండేవారు. వాళ్ళు తలుచుకుంటే అద్భుతమైన ఆర్కిటెక్చర్ కట్టగలరు. ఈ గుడి ఈస్ట్ టు వెస్ట్ 790 ఫీట్స్ ఉంటుంది. ఈ గుడి ప్రధాన ద్వారం నుండి గుడిలో ఉండే శివలింగం వరకు ఎగ్జాక్ట్ స్ట్రేట్ గా ఉంటాయి. ఈ టెంపుల్లో ఉండే నంది 25 టన్నుల సింగిల్ గ్రనైట్. ఆశ్చర్యం ఏంటంటే శివలింగం నుండి నంది వరకు ఉండే డిస్టెన్స్ 247 ఫీట్స్. టోటల్ తమిళ్ లెటర్స్ 247. గుడిలో ఉండే లింగం 12 ఫీట్లు ఉంటుంది. తమిళ్లో 12 ఉయర్ లెటర్స్ ఉంటాయి. శివలింగం పీఠం ఎత్తు 18 అడుగులు. 18 మే లెటర్స్. టెంపుల్ హైట్ ఎంత అన్నావు? 216 ఫీట్స్. తమిళ్లో 216 ఉయర్ మే లెటర్స్ ఉంటాయి. అద్భుతం. అంతా సరే గాని గుడిపై విమాన గోపురం ఎలా పెట్టారు? పిరమిడ్ చేయాలంటే హైట్ కావాలి. అంత హైట్ లేపే మనుషులు కావాలి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ పూర్తి అవ్వగానే చుట్టూ మట్టి వేశారు. ఎందుకంటే చెక్కిన ఆర్ట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. సెకండ్, రాళ్ళని తరలించడానికి ఈజీగా ఉంటుంది. రైట్. ఇప్పుడు అన్ని రాళ్ళని లాక్ చేసే ఒక సెంటర్ పాయింట్ గోపురం కావాలి. ఆ గోపురం ఎలా ఉండాలంటే భూకంపాలని తట్టుకోవాలి. 80 టన్నుల గ్రానైట్ చుట్టూ వేసిన మట్టి ద్వారా చేసిన రస్తాలో ఏనుగుల సహాయంతో రాయిని పైకి తెచ్చారు. ఏనుగులతో? ఒక ఏనుగు 2 టన్నుల బరువుని మోయగలదు. అలా 40 ఏనుగులు మనుషులు కలిస్తే రాయిని ఈజీగా తరలించవచ్చు. అలా పైకి తెచ్చిన రాయిని గోపురంగా మార్చి ప్లేస్ చేశారు. ఓం నమ శివాయ.